అంగన్వాడీ టీచర్లకు చేయి సర్కారు ఇస్తున్న ఫోన్ల పంపకాల మహిళా మంత్రి సీతక్క తప్పు చేసింది అన్నట్టేనా? అంతమంది కారు పార్టీ లీడర్లు లొట్టిమీది కాకులోనే లొల్లి పెడుతుంటే కూడా ఎందుకు మంత్రి మేడం ఆధారాలు బయట పెడతలేదు అంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్లు అన్నట్టు స్కామ్ గిట్లా చేసిందా ఎట్లా అంటే ఇక అరుచుకుందాం పని. 4-5 దినాల సంధి రాష్ట్రంలో ఉన్న కారు పార్టీ లీడర్లు అటు సోషల్ మీడియాలో కూడా చేయి సర్కారు పంచాయతీకం మహిళా మంత్రి సీతక్కనే ఫోన్ల స్కామ్ చేసిందని పొట్టు పుకార్లు వస్తున్నా కూడా ఇప్పటి వరకు సీఎం రేవంత్ సార్ కూడా ఈ ముచ్చట మీద మాట్లాడతలేడు. మంత్రులు ఎవ్వరు కూడా సీతక్కకు సపోర్ట్ చేస్తలేరంటే మరి అడవి బిడ్డేకం మహిళా మంత్రి సీతక్క ఏమన్నా తప్పు చేసిందా ఎట్లా? గిరిజన బిడ్డల గతి మారుస్తా అని ఆదివాసీ బిడ్డలు అంతా ఏకమయ్యి ఈ తేప ఎన్నికల్లో గెలిస్తే మంత్రి అయినాక మస్తు మారిపోయింది. అప్పటి సీతక్క లేదు, మునుపటి సీతక్క గానే కాదు. కాంగ్రెస్ సర్కారు ఏలువడేలకు ఏమంటూ వచ్చిందో చానంటే చాలా మారిపోయింది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంత మంచిగా ప్రజల కొరకు ఆలోచిస్తుండే, సాదా చెప్పులు వేసుకొని రాళ్ళు రప్పల్లా నడుచుకుంటా పోతుండే అని మొన్నటిదాకా సీతక్క అంటే అభిమానం ఉన్నోళ్ళు అంతా కూడా ఆడాడ మాట్లాడుకున్నారు. అసోటిది ఇప్పుడు సీతక్క ఫోన్ల స్కామ్ ముచ్చట వారం దినాల సంధి ఒకటే తీరుగా వినబడుతుంటే ఇప్పటి వరకు కూడా మంత్రి మేడం ఆధారాలు బయట పెట్టి మాట్లాడతలేదా? ఒకవేళ కారు పార్టీ వాళ్ళు కావాలనే బదనాం చేస్తే ఆధారాలని చూపెట్టి బరాబరి చెప్తలేదా? ఇది ఉన్న ముచ్చట అన్నందుకు క్రిషాంక్ సార్ను చెప్పుతోని కొడతా అని మాత్రము అనుకోవచ్చే. ఇట్లా ఓ మంత్రి అయ్యి ఉండి నిందలు వస్తే అవన్నీ తప్పులైతే బరాబరి చెప్పాలి కానీ అట్లా అన్నోళ్ళ మీదకి నోరు వారేసుకున్నాడు ఎందుకు అంటారు. కాబట్టి అమ్మా సీతక్క మేడము మీరు ఎసొంటి తప్పు చేయకుంటే సీదా పోయి మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల కాడనే కూర్చొని అంగన్వాడీ టీచర్లకు కోనిచ్చే ఫోన్లల్లో ఏం స్కామ్ లేదని అన్ని ముచ్చట్లు ముంగట పెడితే ఒడిచిపోతుంది. అట్లా చేయకుండా ఆలస్యం చేస్తే గోడితోని పోయేది గొడ్డలి దాకా వచ్చినట్టు అవుతుంది. ఈ ముచ్చటంతా మీకు తెలియంది కాదు, యాద్ చేస్తున్నాం అంతే అంటారు ఈ ముచ్చటి నోళ్ళు.